అంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఈసారి? ఎవరయ్యే జగనే అయ్యేది. ఎట్లా అవుతాడు బాబా? 90 చోటైనా జగనే అవుతాడు. ఇప్పుడు సర్వనామ జాతీయ నాయకురాలు వాళ్ళ కుటుంబం నడుస్తుంది ఇక్కడ. రాజశేఖర్ బొమ్మ పెట్టుకున్నాడు ఎమ్మెల్యే అవుతాడు ఇక్కడ. చంద్రబాబు బొందరబాబు ఉండదు ఇక్కడ. ఆహా, ఎవరు ఓట్లు చేర్చడానికి? ఎవరు ఓట్లు చేర్చడానికి? నీకెందుకు? ఎవరు ఓట్లు చేర్చడానికి? రాజశేఖర్ ఫోటో పెట్టుకున్నాడు అలా కలుస్తాడు. ఏం మాట్లాడనవసరం. ఇద్దరు గెలవలేరు కదా బాబాయ్. జగన్ కలుస్తాడు అన్నాగా. ఆమె చర్మల కాంగ్రెస్ జాతీయ నాయకురాలు అయితే మరి రాష్ట్ర నాయకులు అవుతాడు. ఆమె పెరిగిపోద్ది అక్కడ. అంటే రెండు నాయకులు రెండు పార్టీలు కుటుంబ పరిపాలన ఇక్కడ. ఆశా రాజశేఖర రెడ్డి ఆసామాజిక ఏంటి కాదు బ్రహ్మారెడ్డి కన్నా గొప్ప రాజశేఖర రెడ్డి. ఇదే ప్లాన్ అసలుకి మొత్తం ప్లాన్ ఏం లేదు. ఇప్పుడు వాడే వైఎస్ఆర్ కుటుంబం ప్లాన్ ఇది. వైఎస్ఆర్ కుటుంబం ప్రజల పరిపాలన ఇది. ప్రజలు ఓట్లు ఎత్తినా కలుస్తారు. కానీ మీరు ఎట్లా అంటున్నారు? చంద్రబాబే శర్మలాని తీసుకొస్తున్నాడు, జగన్ కాకండి. చంద్రబాబు ఎక్కడ రాజశేఖర్ అక్కడ ప్లాన్ అంటది. ఎవరు ప్లాన్? చంద్రబాబుకి ఏం తెలుసు? చొక్క తెలుసా? ఎన్ని జిల్లాలు పెట్టాడు ఆయన? చాణికుడు అంటారు. ఏమి లేదు ఆయన. రాజకీయ చాణికుడు వాడు ఒకటి పిచ్చోడు. చంద్రబాబు ఏమి తెలియదు వాడికి. తెలియక జగన్ సైకో 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 అనకూడదు ఎవడిని. కరెక్టేలే. సైకో ఎందుకంట? అది కాదు బాబాయ్, తెలుగులోడు కాకపోతే పవన్ శర్మలాని వీళ్ళందరూ తెలియకలోడు కాదు, చెక్కలోడు అండి చంద్రబాబు. ఇప్పుడు ఏడ్చిన బయటికి రాగానే నేను లక్ష్యం చేయట అంటాడు. ఏంది లక్ష్యం చేయడు? తొక్కల మీద చేయటి కలవమని రేపు. ఇప్పుడు అందరూ పోగేసుకుంటున్నాడు. ఏంటికంట గొర్రెలు 100 వస్తాయి, పొట్టేలు ఒకటే. రాష్ట్రంలో మారుతున్నాయి, రాజకీయాలు మారుతున్నాయి చాలా. అండి బాబు, మీరు అనుకోవడమే పవన్ కళ్యాణ్ కలిసేది, చంద్రబాబు కలిసే వారే డబ్బా కొట్టుకోవడమే. ఏ రాజ్యాన్ని ఆయన జగన్ మోసం చేసిండా? వాళ్ళ పెట్టి కమ్మలు మొత్తం చంద్రబాబుకి ఇచ్చారు. జగనే మోసం చేయాలి అక్కడ. ఎటు చేసిండు జగన్? జగన్ సైకో సైకో అంటారు. ఆయన మీ ఎటువైపు ఓటు వేయమంటాడు. అమ్మ మీ దయ వేయమంటాడు. రాజధాని ఎఫెక్ట్ ఉంటుందా? రాజ్యం లేదు, తొక్కలేదు అసలు. జనాలు కాదు మందు మాట్లాడు. రాజ్యాన్ని ఎవడు అడుగుతాడు? 3 కోట్లు 3 వీరు ఇస్తే చాలు. గుద్ది అలా అయితే అన్ని పార్టీలు ఇవ్వగలవు. అన్ని పార్టీలు ఇచ్చినా జగన్కి ఓటేస్తారు. డబ్బులు తీసుకోడు జగన్కి వేస్తారు ఓటు పక్కాగా.